హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. టేస్టీ అండ్ యమ్మీ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ఇవాళ కర్రీకి నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. చిక్కుడుకాయని శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకొని మనం వాష్ చేసుకుని పెట్టుకున్న చిక్కుడుకాయల్ని ఆ బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ చిక్కుడుకాయల్ని బాగా ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇప్పుడు 2 ఆనియన్స్ అండ్ ఒక పచ్చిమిర్చి చేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రవ్వలు, తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ లాగా అయ్యేంత వరకు నూరుకోవాలి. పది నిమిషాల పాటు బాగా ఉడికిన చిక్కుడుకాయని తీసుకుని పక్కన పెట్టుకోండి. దాని నుంచి నీళ్లు వేరు చేయండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 4 స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పక్కకు తీసుకున్న చిక్కుడుకాయల్ని అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు ఎగరనివ్వండి. ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన ఆనియన్ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక 10 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా 10 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న పేస్ట్ని బాగా మిక్స్ చేసుకొని మరి కొద్దిసేపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత మన చిక్కుడుకాయ ఫ్రై రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.